శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మున్సిపల్ కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. తప్పుడు విచారణ చేసిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. తప్పుడు విచారణ సమర్పించిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. తప్పుడు విచారణ జరిపిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. తప్పుడు విచారణ జరిపిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. ఆర్మూర్ మున్సిపల్ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే సీఎంఓ నుంచి అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి 14/2/2025 కమిషనర్ గారిని విచారణ చేయమని కోరితే ఈ కమిషనర్ ఉన్నాడు చూడు, ఏ కమిషనర్, మన ఆర్మూర్ మున్సిపల్ కమిషనరు విచారణ చేయమంటే ఎంత ఘోరం అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ 144 నంబర్లు నేను రద్దు చేసిన అంటాడు. ఆ 144 నంబర్లు ఇచ్చిన వ్యక్తుల మీద మాత్రం చర్యలు లేవు. ఇప్పటికి కూడా ఆటో రిక్షాలట, ఏదైతే ఆటో ట్రాలీలు ఏదైతే ఏమంటారు కాలం జరిగినవి ఉన్నారు, దానికి రిజిస్ట్రేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అవి బయట వ్యక్తులు తిరుగుతానేమో ఫైన్లు వేస్తారు. ఇలా 12 ఆటో రిక్షాలు కాలం జరిగినవి చేస్తున్నట్ట COVID-19 కారణంగానట. దీంట్లో మెన్షన్ చేసిండు 19 కారణంగానట రిజిస్ట్రేషన్ చేయలేదట. ఎప్పుడంటే COVID-19 ఎప్పుడు ఈ 2025 నడుస్తున్నది. ఎందుకు ప్రైవేట్ వ్యక్తి వలన ఇవాళ రిజిస్ట్రేషన్ చేయకుండా కోవిడ్ కారణంగా వాళ్ళ మీద ఫైన్ లేకుండా వదులుతున్నారా? ఇది కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు. మీ అందరికీ తెలుసు, మన ప్రెస్ సాక్షిగా మనము పెరికిట్ కొటార్మూర్ బైపాస్ దగ్గర ఒక బిల్డింగ్ను ఇరిగేషన్ స్థలంలో కడితే అది దాని మీద మనము కాంప్లైంట్ ఇచ్చినాము, పోయినాము, ధర్నా చేసినాము. దాన్ని అట సీజ్ చేసినామని ఇస్తున్నాడు. అది ఆల్రెడీ కాంప్లెక్స్ నిర్మాణం జరిగి కిరాయికి ఇచ్చి షాపులు నడుపుతున్నది. దాంట్లో సీజ్ చేసినామని చెప్తాడు ఈయన. దీంట్లో సీజ్ చేసినామని చెప్తున్నాడు. ఇటువంటి దొంగ రిపోర్ట్ ఇచ్చిండు. ఏదైతే శివాలయం వెనుక పెరిగిట్ శివాలయం వెనుక 36 ఎకరాలల్లో మాటు కాలువని మురికి కాలువగా చూపించి మిషన్ భగీరథ పైపు లైన్ తవ్వాలా, మిషన్ భగీరథ ట్యాంకు తవ్వాలా, ట్యాంకు పెట్టాలా, కానీ ఎక్కడ కూడా అది వేయకుండా రిలైవోట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు చేస్తే రిపోర్ట్లా ఆ 36 ఎకరాలది లేనే లేదండి. రిపోర్ట్ వేయాలి 36 ఎకరాలది సీఎంఓకు. అంటే ఈ కమిషనర్ ఎవరి దీంతో పనిచేస్తున్నాడా? మరి కాంగ్రెస్ నాయకులతో అనుకూలంగా పనిచేస్తున్నాడా? గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండేనో, గత పాలకవర్గం ఏముండేనో అక్రమాల మీద కంటిన్యూ భారతీయ జనతా పార్టీ ఇవాళ మనం చేస్తూ ఉంటే, ఇప్పుడున్న నాయకుడు వినయ్ రెడ్డి మీరు కూడా పెరికిట్ బైపాస్ దగ్గర, కొటార్మూర్ బైపాస్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఆ బిల్డింగ్ దగ్గర వచ్చి మీరు మర్చిపోతున్నారేమో. మీ కమిషనర్ గారు ఏమంటున్నారు తెలుసా? ఆ బిల్డింగ్ సీల్ చేసినామని చెప్తున్నాడు. మరి ఒకసారి దీని మీద వినయ్ రెడ్డి, మీరు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, దీని మీద ఇప్పటికన్నా మీరన్నా ఈ ఒక్క విషయం మీద మీకు బాధ్యత ఉన్నది. మీరు దీన్ని తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. ఏదైతే ఇక్కడ అంకిత్ గారు అనే స్పెషల్ అధికారిని పెట్టిర్రు, ఇవాళ మేము స్పెషల్ అధికారి అంకిత్ గారికి ఏదైతే ఈ రిపోర్ట్ మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ అంకిత్ గారే దీనికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి, కానీ ఆయన మాత్రము ఏదైతే జనవరి 26 నాడు ఈ పాలకవర్గము ముగిసిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ దిక్కు ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఏదైతే మా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కానీ, ఈ అంకిత్ గారు కానీ, వీళ్ళు ఐఏఎస్లు అనుకుంటారు. మరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసా లేకుంటే ఇది ఇండియన్ అడ్జస్టివ్ సర్వీసా అనేది అర్థమైతే లేదు. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనుకొని అందరూ కూడా పేద ప్రజలు పన్నులు చెల్లించిన దాంట్లోకి వెళ్ళి మీకు బంగ్లాలు సవలతిస్తున్నారు తప్పితే, మీరు ఇండియన్ అడ్జస్టివ్ సర్వీస్ అయితే మాత్రం మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి పొలిటికల్ పార్టీలు అయ్యేరుర్రి. కానీ ఇటువంటి విధానాలు చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. ఏటికంటే అన్నీ చూస్తున్నారు. మీరు ఇలా ఈ పార్టీకి అనుకూలం, ఈ పార్టీకి అనుకూలం, మీ పోస్టింగ్లకు అనుకూలంగా మీరు ఇక్కడ చేస్తే మాత్రం ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. ఇక్కడ ఇప్పటికన్నా ఈ మున్సిపల్ కమిషనర్ తక్షణం మెడికల్ తప్పించి విచారణ చేయాలా, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలా. ఆర్మూర్లో కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ప్రభుత్వ భూములు కొల్లగొట్టిరు అని చెప్తే ఒక్కోటి కూడా ఇప్పటిదాకా విచారణకు పంపారు. దొంగకే విచారణ చేపించే బాధ్యత మీరు తీసుకున్నారు. ఇప్పటికన్నా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ లేకుంటే సుదర్శన్ రెడ్డి ఏదైతే ఇక్కడ మేము జిల్లాకు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు అంటుండో, ఆ సుదర్శన్ రెడ్డి నువ్వు ఆర్మూర్లో జరుగుతున్న అవినీతి మీద మీ సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. మరి ఇది విచారణ, దీని మీద చర్యలు తీసుకుంటారా? 144 నంబర్లు ఇవాళ అక్రమ నంబర్లు ఇరిగేషన్ స్థలాలలో, అసైన్మెంట్ స్థలాలలో ఇచ్చిర్రు, రద్దు చేసినామంటుర్రు. మరి ఇచ్చిన వారి మీద చర్యలేయి. కాలం చెల్లిన వాహనాలు ఇవాళ రిజిస్ట్రేషన్ కాకుండా రోడ్ల మీద తిరుగుతున్నాయి. మరి దాని మీద చర్యలేయి. ఇవాళ ఏదైతే అక్రమ లేఅవుట్లు కానీ, అక్రమ నిర్మాణాలు కానీ ఇరిగేషన్ స్థలాలలో, ప్రభుత్వ స్థలాల్లో జరిగితే
ఎక్కడ కూడా చర్యలు లేవు. ఈ కమిషనర్ కేవలము నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. ఈ కమిషనర్ తప్పుదో పట్టించినందుకు, విచారణ తప్పుదో పట్టించినందుకు ఈ కమిషనర్ని తక్షణం సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ హౌస్ నంబర్స్ భాగవతం వెలుగులోకి ప్రతిసారి ప్రెస్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి అధికారి మీద ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కింద దొంగనే మీద దొంగనే అనే పద్ధతిలో మున్సిపల్ వ్యవహారం నడుస్తుంది. నేరుగా సీఎం ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఎంక్వైరీకి ఒక లెటర్ రిప్రజెంటేషన్ కూడా పంపిస్తే ఈ హౌస్ నంబర్స్ని మేము క్యాన్సిల్ చేసాం, ఇక్కడిక్కడ ఎలాంటి కట్టడాలు లేవని చెప్పారు. సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు, ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమే వేసారు. ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు అతకబెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది, సరే మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు 30-40 కొబ్బరికాయలు అయితే చీప్ ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏ హక్కుతో కొడుతున్నారయ్యా? మీకు ఎవరైనా అధికారులు మీరు చెంచాలుగా మారాలనుకుంటే నేరుగా వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పని చేసుకోండి. కానీ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం ఒప్పుకోం. ఎమ్మెల్యే గారు ఉండగా మీరు ఎట్లా కొబ్బరికాయలు కొట్టిస్తారండి? అధికారులు మీ ఇష్టానికి వచ్చినట్టు మీ ఇష్ట రీతిలో చేస్తే ఓకే. గతంలో 24 కోట్ల నిధులు మరలిపోయినాయి మున్సిపల్ నుంచి. దానికి జవాబుదారీ ప్రయత్నించి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిన పెద్ద మనుషులందరూ పోయి ఆ 24 కోట్లు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకురండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఎట్లా పోతే రిటర్న్ మరి మీ ఇష్టానురీతిలో ఇట్లా విచ్చలవిడితనం చేసి ఒక గౌరవప్రదమైన ప్రజాస్వామ్యమైన వ్యవస్థని కుళ్ళు చేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అస్సలకే సహించదు. ఇక్కడ మీరు అవమానాలు చేస్తా అనుకుంటారు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. రానున్న రోజులలో మున్సిపాల్లో మేము డిపాజిట్ లేకుండా ఒక్క వార్డు గెలవకుండా మీరు అందరినీ తరిమి కొడతారని తెలియజేస్తున్నాం.